నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే విజయవాడలోని ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. హైమావతి అనే ఒక యువతి 20 సంవత్సరాలుగా గుర్తించారు. అయితే తను ఏంటంటే మహేశ్వరి టవర్స్ పై నుంచి అంటే 5వ అంతస్తు నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఇంతకీ ఎందుకని ఆత్మహత్య చేసుకుంది ఏంటి అనేది మనం ఒకసారి వివరాల్లో కానీ వెళ్తే, హైమావతి ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళం చెందిన మూర్తి అనే వ్యక్తితోని గత కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగినట్టు కూడా తెలుస్తోంది. అయితే వివాహం జరిగిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ మూర్తి అలాగే హైమావతికి ఇద్దరికి పడకపోవడం వల్ల గొడవలు జరుగుతూ ఉండడం వల్ల ఈమె ఏంటంటే దూరంగా ఉండడం కూడా జరిగిందనమాట. అంటే శ్రీకాకుళం నుంచి ఆ భర్తకి కూడా దూరంగా ఉండడం కూడా జరిగింది. అయితే ఇదే టైంలోని ఆమె మహేష్ అన్న యొక్క వ్యక్తి అంటే ఏదైతే మహేశ్వరి టవర్స్ ఉన్నదో ఆ టవర్స్లోనే మహేష్ అన్న వ్యక్తి కూడా నివసిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తితోనే ఆమె వైవాహిక సంబంధం అంటే అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత మహేష్ ఏంటంటే హైమావతినే కాకుండా వేరే అమ్మాయితో కూడా ఈయన ఇల్లీగల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం అన్నది ఇక్కడ హైమావతికి తెలియడం జరిగింది. అయితే తెలిసిన తర్వాత వెంటనే తన ఫ్రెండ్ ఎవరైతే ఇక్కడ శ్రీనగర్ కాలనీలో నివసిస్తూ ఉందో భవానీ ఎవరైతే ఉన్నారో భవానీకి కాల్ చేసి ఇలాగ మహేష్ చేస్తున్న మోసాల గురించి అలాగే మహేష్ తన పట్ల జెన్యూన్గా ఉండడం లేదు, తనతో పాటు రిలేషన్ కంటిన్యూ చేస్తూనే వేరే అమ్మాయితో కూడా రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారు అని భవానీకి అయితే చెప్పడం జరిగింది. వెంటనే భవానీని రమ్మని కూడా చెప్పడం జరిగింది అనమాట. అయితే భవానీ వెంటనే హైమావతిని కలవడానికి వెళ్ళడం కూడా జరిగింది. అండ్ భవానీయే కాకుండా భవానీతో పాటు మరికొంతమంది స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితులను కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళిన తర్వాత మహేష్ ఎవరైతే ఉన్నారో ఈ మహేష్ని నిలదీయడం జరిగిందనమాట. ఎందుకని హైమావతికి ఇంత అన్యాయం చేస్తున్నారు, అసలు ఎందుకు ఇలాగ వేరే అమ్మాయితోని రిలేషన్ పెట్టుకున్నాం అని చెప్పి నిలదీగా మొత్తం ఏంటంటే సర్దుమణుగు అయినట్టు కూడా కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత స్నేహితులకు చెప్పి హైమావతి నేను మహేష్ దగ్గరికి వెళ్ళి వస్తాను అని చెప్పి మహేష్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే ఏదైతే ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికీ పరస్పరంగా ఇద్దరికి కూడా ఏంటంటే మాట్లాడి ఇద్దరి పట్ల ఏంటంటే గొడవ అనేది క్లారిఫై చేద్దాము అని చెప్పి ఏదైతే మాట్లాడడానికి వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే వచ్చారో మాట్లాడిన తర్వాత వాళ్ళు అక్కడికి ఆగిపోవడం జరిగింది. తర్వాత హైమావతి నేను మహేష్తో మళ్ళీ పర్సనల్గా మాట్లాడతాను, అసలు ఏంటి ఎందుకు అని చెప్పి నేను కనుక్కొని వస్తాను అని చెప్పి తను 5వ అంతస్తుకి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ మహేష్ అలాగే ఈ హైమావతి ఎవరైనా ఉన్నారో ఇద్దరికి కూడా ఏంటంటే గొడవలు గట్టిగా తీర స్థాయికి జరగడం కూడా జరిగిందనమాట. అయితే గొడవలు చాలా గట్టిగా జరిగాయి, ఇద్దరం కూడా గట్టిగా అరుచుకున్న పరిస్థితులు కూడా కనిపించాయి. సో ఇది తట్టుకోలేక హైమావతి 5వ అంతస్తు నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కూడా అసలు పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈమె ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు కేవలం మహేష్ అక్రమ సంబంధం పెట్టుకొని ఈమెను ఏమైనా అన్నారా, లేకపోతే అక్రమ సంబంధం పెట్టుకున్న ఆవిడ ఏమైనా హైమావతిని గొడవ పడేటట్టు ఏమైనా చేసిందా అన్న కోణంలో కూడా విచారిస్తూ ఉన్నారు. మరి హైమావతి ఎందుకని హస్బెండ్తోనే దూరంగా ఉంటుందంటే మూర్తి ఆమె యొక్క భర్త ఎవరైతే ఉన్నారో ఎందుకని దూరంగా ఉండాల్సి వచ్చింది, వీళ్ళిద్దరికీ గల కారణాలు ఏంటి, గత ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు అసలు దూరంగా ఉంటున్నారు, వీళ్ళది ప్రేమ వివాహం లేకపోతే పెద్దలు కుదిర్చిన వివాహం అన్న వేలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి మహేష్కి వచ్చేసరికి మహేష్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అసలు నిజాలు ఏంటి, ఎందుకని అసలు ఏమైనా తిట్టారు, లేకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి ఏమైనా ప్రలోభించారా, అంటే ఆత్మహత్య చేసుకునేటట్టు ఏమైనా మాటలు దూషించేటట్టు ఏమైనా చెప్పారా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతోంది. మరి చూడాలి హైమావతి గల ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇవేనా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఫ్యామిలీకి సంబంధించి ఏమైనా కారణాలు ఉన్నాయన్న విషయం కూడా తెలియజేసుకుంది. కెమెరామెన్ వంశీతో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.